హాయ్ ఫ్రెండ్స్. విరాట్ మీద కోపంతో చంద్ర ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. విరాట్ జగదీశ్వర్ని పిలుస్తాడు. జగదీశ్వరి వచ్చి చంద్రతో ఇలా అంటుంది, వెళ్ళిపో చంద్ర, కానీ నువ్వు ఎలా వెళ్ళిపోవాలి అనేది నా నిర్ణయం. నా ఇష్టంతో నేను నిన్ను సాగనంపుతాను అంటుంది జగదీశ్వరి. ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటాడు విరాట్. చంద్ర, నా కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టావు కదా, ఇప్పుడు నా కూతురిగా వెళ్ళిపోదువు గాని నిన్ను నా కూతురుగా సాంప్రదాయంగా ఇంకో మనిషికి ఇచ్చి కాలు కడిగి కన్యాదానం చేసి పంపిస్తాను అంటుంది. ఏంటి, చంద్రకి ఇంకో పెళ్లి చేసి పంపిస్తావా అని రఘురాం ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును, తనకి పెళ్లి చేసి గౌరవంగా ఇంకో ఇంటికి సాగనంపుతాను. చంద్ర నా మేనకోడలు. నాకు కూతుళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు తనే నా కూతురు అనుకుంటాను అంటుంది. అమ్మ, ఏం మాట్లాడుతున్నావు అని మళ్ళీ ఇంకొకసారి విరాట్ అంటాడు. నేను మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడొద్దు. నా ప్రాణం కాపాడడానికి విరాట్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు అనేది నిజమైతే అది వాడి స్వార్థం. వాడి స్వార్థానికి నిన్ను బలిచ్చాడు. నువ్వెందుకు బలవ్వాలి చంద్ర? వాడు లేకపోతే నీ జీవితం ఎందుకు ఆగిపోవాలి? ఆగిపోకూడదు. నువ్వు ఇన్ని రోజులు ఎన్ని భరించినా ఎన్ని సహించినా కారణం నీ భర్త, నీ అత్త. మేమే నీ ఓపికకి కారణం. అలాంటిది మా వల్ల నీ జీవితం ఒంటరిది అయిపోవడం సమంజసం కాదు. సారీ చంద్ర, ఇన్ని రోజులు నేను నిన్ను చాలా కష్టపెట్టాను. ఇకపై నువ్వు కష్టపడకూడదు. నీకంటూ ఒక జీవితాన్ని ఇవ్వలేకపోతే నాకు పుట్టగతులుండవు. అందుకే నీకు పెళ్లి చేసి పంపిస్తాను. నువ్వు నా మంచి కోరి మనిషివి. నా కోసం నీది కాని బిడ్డని కూడా యాక్సెప్ట్ చేశావు. అలాంటిది నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వకపోతే నా బతుకే దండగా. నా మాటకి గౌరవం ఇచ్చి నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో అని ఆవేశంగా చెప్తుంది జగదీశ్వరి. అత్తయ్య, అది కాదు అని చంద్ర అంటూ ఉంటే, కాదనుకుంటే నా శవం మీద నడిచి వెళ్ళిపో. నేను ఏ ట్రీట్మెంట్ తీసుకోను. అప్పుడు ఏదో ఒక రోజు పుట్టుకమని నా ప్రాణం పోతుంది. ఆ రోజు నా శవం మీద నువ్వు నడిచి వెళ్ళి నా ఆఖరి కోరిక తీర్చు చంద్ర అంటుంది. అమ్మా అని విరాట్ అంటూ ఉంటే, నీ దారి నువ్వు చూసుకున్నావు కదరా, ఇక నీకు నాకు సంబంధం లేదు. ఇది మా ఇద్దరి సమస్య అని చెప్తుంది జగదీశ్వరి. ఇక తర్వాత రఘురాం ఇలా అంటాడు, దయచేసి వెళ్ళమ్మా చంద్ర, ప్లీజ్. ఎంత పని చేసావురా. ఇప్పుడు జగదీశ్వరి ఎవరి మాట వినదు. తను ఏమనుకుంటే అదే చేస్తుంది అని అంటాడు. ఛీ, ఏంటో వదిన ఇంత షాక్ ఇచ్చింది అని కామాక్షి అంటుంది. నీకు షాక్ ఇచ్చింది, చంద్రకి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. చంద్ర ఒప్పుకుంటుందా అని శృతి, కామాక్షి అనుకుంటారు. ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అసలు అర్థమే కావడం లేదు. అత్తయ్య డెసిషన్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి, ఏం జరుగుతుందో అని శాలిని అనుకుంటుంది. ఇంకా చంద్ర ఒక చోట నిలబడి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. చంద్ర దగ్గరికి మాయ వచ్చి, అదేంటక్కా ఏడుస్తున్నావా? మా అత్తయ్య నీకు బంపర్ ఆఫర్ ఇచ్చింది కదా, ఎగిరి గంతేసి హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళక్క ఏడుస్తూ కూర్చున్నావా? పాత బంధాన్ని వదులుకొని కొత్త బంధాన్ని పెనమేసుకొని ఇంకో ఇంట్లో అడుగు పెడితే వచ్చే ఆనందం నీకేం తెలుసు? నాకు తెలుసు. ఏమన్నావు? ఆ రోజు విరాట్ని ముట్టుకుంటే తగిలెట్టేస్తావా? ఇప్పుడు నువ్వు ముట్టుకోకూడదు. కొంగికి చుట్టుకొని తిరుగుతాను నేను. అయినా ఏం చెయ్యలేవు. ఇంకా ఏదో అన్నావు అక్క, ఉండు గుర్తు చేసుకుంటాను. నీకు విరాట్కి మధ్య ఎవరు రారు. మీ లైఫ్లో మీరిద్దరే మేడ్ ఫర్ ఈచ్ అదర్. విరాట్కి నా గురించి తెలిస్తే మెడ పట్టుకొని గెంటేస్తాడు అన్నట్టున్నావు కదా. ఏమైంది ఇప్పుడు? తెలిసినా కూడా ఏం చేయలేకపోయారు. ఎందుకంటే నేను అనేదాన్ని మీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నానో మీకు నేను లేనప్పుడు తెలిసి వచ్చింది కదా. తెలిసి వచ్చేలా చేశాను అని మాయ చంద్రతో పౌరుగా మాట్లాడుతుంది. ఇంకా విరాట్ కిచెన్లో ఉన్న చంద్ర దగ్గరికి వచ్చి, చంద్ర, నీకు కోపం రావడంలో తప్పు లేదు, కానీ ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు చంద్ర, ప్లీజ్ అంటూ ఉంటాడు. ఇంకా మాయ తన గదిలో ఫోటో ఆల్బమ్ని పట్టుకొని సంతోషంగా చుట్టూ తిరుగుతూ గంతులు వేస్తూ ఉంటుంది. అది చూసిన కామాక్షి, శృతి, ఆ ఫోటోలో ఏమై ఉంటుందమ్మా అంటూ ఉంటారు అని ఆ రూమ్లోకి తొంగి చూస్తూ అనుకుంటారు. దీని ఫోటోకి దండ పడితే బాగుండు అనుకుంటే ఇది విరాట్తో దండలు మార్చుకున్న ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టేస్తోంది. కామాక్షి అంటూ ఉంటే గదిలో ఉన్న మాయ
వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ మాటలు వింటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.